తర్వాత రాహుల్ మాటే వేదం, వేదవాక్కు. నేను రాహుల్ చెప్పిందే చేస్తున్నా. ఐ యామ్ ఆల్వేస్ లాయల్ టు యూ. ఐ యామ్ వెరీ మచ్ ఒబీడియంట్ టు యూ అని చెప్పుకోవడం. అంటే కాంగ్రెస్ నేతలకి ఇంకా సమయం అంటే తాను చెప్పిన దాంతో రాహుల్ పడలేదు కాబట్టి మళ్ళీ బయటికి వచ్చేసేసి అవే విషయాలు రాహుల్ గాంధీ ముందర ఇదే ప్రవచనాలు చెప్పినాడు. నేను అట్లాంటి వాడు కాదు, ఇట్లాంటి కాదు. నా గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నాను. నేను వయసులో చిన్నవాడిని. నన్ను కొంతమంది ఓర్వలేకపోతే ఈ సోదంతా చెప్పినాక కూడా ఆయన సంతృప్తి చెందలేదు. ఎందుకంటే బేసిక్‌గా ఈ మనిషి లోపల ఆ నిటారుతనం లేదు. ఆ నిజాయితీ లేదు. ఒకప్పటి లీడర్‌లతో పోలిస్తే సోనియా గాంధీ చాలా చాలా పరాక్రమవంతురాలుగా చాలా పట్టుదలతో అన్ని వ్యవహారాలు బట్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీని కలిసినా, రాజశేఖర రెడ్డి గారు ఇతరులను కలిసినా ఆ మాటల సరళి, ఆ మాటల పద్ధతి ఒక ఆత్మాభిమానంతోని, ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని ఇతనిలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువే, ఆత్మాభిమానం తక్కువే. ఎందుకంటే ఇతరుల దయాదాక్షిణ్యాల మీద తెచ్చుకున్నటువంటి పదవి అర్హత లేకున్నా ఆ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి అది ఇతనికి సాధ్యం కాదు. ఇతను ఎంతసేపు ఇతరుల గుణగాణాలను పొగుడుతూనే బతకాలి. ఇది ఈయన తప్పు కాదు. ఎందుకంటే ఈయన ఇంప్రూవ్ అవ్వదలుచు. హి డజంట్ వాంట్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. మరి నేను ఒక మంచి పాలన తీసుకురావాలా, దీనికి కట్టుబడి ఉండాలి. నాకు నచ్చినా నచ్చకున్నా కొంతమంది ఖరాఖండితంగా నా కోసం కృషి చేసేవాళ్ళు, రాష్ట్ర ప్రజల మీద అభిమానము, ప్రేమ ఉన్న వాళ్ళను సలహాదారులు, సంప్రదింపులకు పెట్టుకొని చేస్తా అనే పట్టుదల ఈయన లోపించినది వల్ల ఈయన ఈ రకమైన దుస్థితిని ఎదుర్కోక తప్పదు. ఇది ఇట్లనే జరుగుతుంటారు. ఇక నెక్స్ట్ ఏమంటాడు? తాను చెప్పిందే చేస్తా, ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తా. రాహుల్ గాంధీతో నాకు గ్యాప్, అసత్య ప్రచారం. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. 42% రిజర్వేషన్ల కోసం పార్లమెంటు చట్టం కోరుతాం. దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి, సంజయ్‌దే. పార్టీ పరంగా 42% అంటే కాదు చట్టం అన్నారు. ఇక కులగణన ఆధారంగానే సంక్షేమ పథకాలు. ప్రధాన పదవిని కించపరచలేదు. చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలి. మార్చి 31 లోపు 100% రైతు భరోసా. సబితా తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు. కేంద్రం చట్టం చేస్తే ఇక అదంతా ఈ సోదంతా మాట్లాడినాడు. దీంట్లో ఏమీ లేదు. ఇందులో కొత్తదనం ఏముండదనమాట. గదే ఈయనకు అర్థమైందే గది. వినరా? అంతకంటే ఈయన ఒక్క మాట కూడా మాట్లాడు. ఈయనకి అహంకారం దెబ్బతింటది. ఎవడన్నా డైరెక్ట్‌గా నిటారుగా ప్రశ్న వేస్తే ఎట్లుంటుందంటే ఇక ఈయనకి సర్రుమని వస్తదనమాట. ఏమైంది రాహుల్ గాంధీ నిన్ను ఏమన్నాడు? అభిశంసించాడా? అని ఉంటాడు ఎవడన్నా ప్రశ్న. ఇక దానికి ఇంత పెద్ద ఇది ఇచ్చేస్తుంటాడు. ఇక బీసీ రిజర్వేషన్‌ల పెంపు కేటగిరీల వారీగా గంపగుత్తగా 13% కాకుండా ఈ కేటగిరీలకు పెంచే ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు. ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్కారం. ఇదే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించి షెడ్యూల్ 9లో పెడితే నిలిచే అవకాశం. ఇదంతా సరే మనం గత కొంతకాలంగా మాట్లాడుతుంది. మళ్ళా విషయం ఇంకోటేంది నిమ్స్‌లో పిల్లలకు క్యాన్సర్ చికిత్స విభాగం స్టార్ట్ చేసినారట. చాలా మంచిది. 18 మెట్లు ఎక్కగానే అయ్యప్ప దర్శనం. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తొలగింపు. ఇరుముడితో వస్తే నేరుగా మార్చి 14 నుంచి కొత్త విధానం అమలు. తర్వాత ఎన్నికలు లేవు, నిధులు రావు. పంచాయతీలకు సర్పంచులు లేక నిలిచిన 15వ ఆర్థిక సంఘం నిధులు 24-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన 1,514 కోట్లు పాలక మండలి ఉంటేనే నిధుల విడుదల. మార్చి 31 లోపు ఎన్నికలయ్యే అవకాశం మృగ్యం. ఏడాది నిధులు కోల్పోయే ప్రమాదం అది ఇది అని ఉంది. ఇక చాలా మంది బ్రహ్మాండమైన వ్యవహారాలు మాట్లాడుతా ఉన్నారు. ఎన్నికలు వస్తేంది, రాకుంటేంది, పంచాయతీ ఎన్నికలు జరిగితేంది, రాకుంటేంది, నిధులు వస్తేంది, రాకుంటేంది అంటే ఇక వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు మాట్లాడు. ఇక శీష్ మహల్ పై విచారణకు కేంద్రం ఆదేశం. అంటే అయితే కేజ్రీవాల్ మన దగ్గర ప్రజాభవన్ కట్టించుకున్నట్టే ఈయన అడుగుజాడలో పోయి కేజ్రీవాల్ కూడా ఒక 4 ఇళ్లను కూలగొట్టేసి ఒక శీష్ మహల్ కట్టించుకున్నాడు. దాని మీద కేంద్రం విచారణకు ఆదేశించింది. ఇదొక వార్త. తర్వాత ఉద్యోగ యంత్రాంగంలో ఊచకోతలే. ఒకేసారి 9,500 మందిని తొలగించిన ట్రంప్. ఎక్కువ మంది ప్రొబేషన్ లో ఉన్న సిబ్బంది. ఉద్యోగ స్వామ్యం స్థిరీకరణలో భాగమన్న ట్రంప్ అతను ఏమంటాడంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగ యంత్రాంగంలో పూర్తి స్థాయి ప్రక్షాళన మొదలు పెట్టారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 9,500 మంది సిబ్బందిని ఒకేసారి తొలగించారు. వీరిలో ప్రభుత్వ భూములు, వయోవృద్ధుల సేవలు, ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కీలక విభాగాల సిబ్బంది ఇదంతా ఉంది. అంటే జనరల్ గా ఏంటంటే ఈ రిపబ్లికన్స్ కాన్సెప్ట్ అనేది ఎట్లుంటుందంటే తక్కువ ప్రభుత్వంతో ఎక్కువ పరిపాలన సాధించాలి. డెమోక్రాట్స్ లాగా ఎవరికి దొరికితే వాడికే ఉద్యోగ అవకాశాలు కల్పించడం అట్లా ఉండదు. ఇది రొనాల్డ్ రీగన్ ఇట్లనే చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈవెన్ రిచార్డ్ నిక్సన్ వీళ్ళందరూ కూడా వీళ్ళు జనజీవన స్రవంతి లోపల తక్కువ ప్రభావం అంటే ఎక్కువ సార్లు ప్రభుత్వం అనవసరమైన విషయాల మీద చట్టాలు చేయడము, వ్యక్తి యొక్క స్వేచ్ఛను దెబ్బతీయడము, తర్వాత టాక్సెస్ ఎక్కువగా వేయడము ఇట్లాంటి వాటిని వాళ్ళు ఇష్టపడరు. ఇది రిపబ్లికన్స్ యొక్క స్వభావం అన్నమాట. వాళ్ళ కోర్ ఐడియాలజీ అది ఉంటదన్నమాట. అసలు
ప్రభుత్వ యంత్రాంగం అనేది మోయలేని భారం కావద్దు. ప్రభుత్వం నడపడమే ఒక కష్టం కాదు. ది గవర్నెన్స్ ఇట్ నాట్ బికమ్ ఎ ప్రాబ్లం అని చెప్పినాడు. గవర్నమెంట్ ఈస్ నాట్ ది ప్రాబ్లం, గవర్నెన్స్ ఇస్ ది ప్రాబ్లం అని రొనాల్డ్ రీగన్ చెప్పినాడు. ఎందుకు అంతగా వైట్ హౌస్ అంతా నింపి పారేసినారు చవటలను, దద్దమ్మలను, ఎవరితో ఏం ప్రయోజనం ఉందో తెలియదు. సో ఇట్లాంటి ఈ పెనుభారమైనటువంటి దాన్ని నెత్తి మీద పెట్టుకొని పరిపాలన సరిగా జరగదు అనేటువంటి మాట. పరిపాలనలో సుశిక్షితులైన వాళ్ళు, ఆలోచన సరళి ఉన్న వాళ్ళు, తర్వాత ప్రజాహితం కోరేవాళ్ళు, చురుకైన వాళ్ళను పెట్టుకోవడం ద్వారా పాలన అభివృద్ధి చెందదు అనేది మొదటి నుంచి కూడా ఫిలాసఫీ. ఎవరైనా రొనాల్డ్ రీగన్ యొక్క ఇనాగరల్ అడ్రసెస్ కనుక చూస్తే అతను చెప్తాడు, గవర్నమెంట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం, గవర్నెన్స్ ఈజ్ ది ప్రాబ్లం అని. అట్లా ఈ రకంగా ఉంటుందన్నమాట.